శాంతి సహనం కరుణా ప్రేమ దయా క్షమలకు ఇతడాధారుడు శ్రమలకు ఓర్పుకు సమతా తీర్పుకు సాకారుడు ఈ పరిశుద్ధుడు. స్వస్థత కూర్చే మరియ తనూజుడు స్వాంతన పరిచే సర్వోన్నతుడు సర్వలోకాల సంరక్షకుడు లోకరక్షకుడు. లోకరక్షకుడు దీనుల కోసం దైవ కుమారుడు దయామూర్తిగా వచ్చాడు. పాపుల కోసం పరమ పావనుడు పరిశుద్ధునిగా వెలిగాడు. దీనుల కోసం దైవ కుమారుడు దయామూర్తిగా వచ్చాడు. పాపుల కోసం పరమ పావనుడు పరిశుద్ధునిగా వెలిగాడు. హీనుల కావగా యెహోవా సుతుడు అభిషిక్తునిగా వెలిసాడు. రక్తపు ధారల అభిషేకముతో జగతికి కరుణను నేర్పాడు. సర్వలోకాల సంరక్షకుడు లోకరక్షకుడు లోకరక్షకుడు. నేను తర్వాత తింటానండి. వద్దండి, నాకు ఆకలిగా లేదు. అమ్మా అమ్మా కూర్చోండి, నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా మరియమ్మా, ఈ ముసలమ్మను చూడ్డానికొచ్చావా? కాబోయే అమ్మను చూద్దామనొచ్చానమ్మా. దైవకుమారుడి జనని నా కోసం వచ్చిందా? దేవుడు దయామయుడు. ఈ శుభవార్త మాకు ముందే చెప్పాడు. రామ్మా, లోపలికి రా. ఆ ఒకసారి వచ్చి చూడండి ఎవరొచ్చారో. రండి, చూపిస్తాను.
దేవుడి దయ ప్రస్తుతానికి ఇలా ఉంది మరి అమ్మా. తాను ప్రకటించబోయే దైవకుమారుడి జనని తనని వెతుక్కుంటూ వచ్చిందని ఆనందంతో దైవకుమారుడి తల్లికి, ఈ దైవకుమారుడికి నా కడుపులో ఉన్న బిడ్డ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. లోకంలోని అవమానాల నుంచి నన్ను దూరం చెయ్యడానికే దైవం నాకీ వరమిచ్చాడు. కాని ఇంత గొప్పగా అనుగ్రహిస్తాడని అనుకోలేదు. సాక్షాత్తు నన్ను పరామర్శించటానికి నిన్నే మా ఇంటికి పంపుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. దేవుడు దయామయుడు, నన్ను పరిపూర్ణంగా అనుగ్రహించాడు. ఏంటి ఆగారు? బండను సాయంత్రం లోపు నగరానికి చేర్చాలి. నెట్టండి. అయ్యా, ఇది చాలా పెద్ద బండ. మేము చాలా తక్కువ మంది ఉన్నాం. ఎలా లాగలమయ్యా? మాకే ఎదురు చెప్తారా మీరు? మీరు ధర్మశాస్త్రాన్ని ధిక్కరించి ధర్మబద్ధంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. మీ పాపాలు పోగొట్టడానికే ఈ బండను మీ చేత లాగిస్తున్నాం. ఇది అన్నావారి ఆజ్ఞ. అయ్యా, ఇది చాలా అన్యాయం అయ్యా. పొద్దున్నుంచి గుక్కెడు మంచినీళ్ళు కూడా పొయ్యకుండా, ఒక్క రొట్టె ముక్క కూడా పెట్టకుండా ఇంత దారుణమైన పని చేయిస్తున్నారు. ఇది చాలా ఘోరమయ్యా. ఘోరం కాదు, పాప పరిహారం ఇది. అన్నాచార్యుల వారు దయామూర్తులు కాబట్టి త్వరగా మీరు పాపముల నుండి బయటపడడం కోసం శాస్త్రబద్ధంగా మీకు శిక్ష విధించారు. ఇదంతా మీ మంచి కోసమే. అయ్యా, అసలు మేము ఏ తప్పు చేయలేదు. చేశారు. మీలో కొంతమంది పంటల పండగ రోజున చేయకూడని పని చేశారు. పులియరొట్టెల పండగ రోజున పాడు పనులు చేశారు. అయ్యా, అవి మేము పొట్టకూటి కోసం గతి లేక చేసిన పనులయ్యా. గతి లేక చేయబట్టే ఇప్పుడు ఈ దుర్గతి పట్టింది మీకు. పాపాలు చేసేటప్పుడు లేని బాధ పరిహారం చెల్లించేప్పుడు వచ్చిందా బాధ? ఎత్తండి బండని. చూస్తున్నారే, కానియండి. కానియండి, వదలొద్దు. ఇంకా అలాగే కొట్టండి, బాగా కొట్టండి. ఇదే వీళ్ళకి శిక్ష. ఏరా, ఈ అమాయకుల్ని మీరు శిక్షిస్తారా? ఈ రోజుతో మీ ఈ దీనురాలికి దేవుడు ఎంత అదృష్టాన్ని ఎందుకు ప్రసాదించాడు? ఈ అదృష్టం నా జీవితాన్ని ఏ వైపు మళ్ళిస్తుందో అర్థం కావటం లేదు. ఏ సమయంలో ఏ విషయాన్ని నా తల్లిదండ్రులకి ఎలా చెప్పేది? నేను చెప్పకుండా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చెబితే వారి విషయాన్ని ఎలా స్వీకరిస్తారో, వారి ప్రతిస్పందన ఎలా ఉంటుంది? విషయం తెలిసిన తర్వాత వారు నాతో ఎలా ప్రవర్తిస్తారో, వారి మనోభావాలు ఎలా ఉంటాయి? ఇది దైవ కార్యంగా వారు తలుస్తారా? ఇంతటి మహత్కార్యానికి దైవం నన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? కన్యగానే నాకు ఈ అదృష్టం ఎందుకు కలిగించాడు?
దైవకుమారుడికి నా గర్భంలో ఎందుకు చోటు కల్పించాడు? ఈ విషయం అందరికీ తెలిసిపోయి ఉంటుందా? రహస్యంగా ఉంటుందా? ఆ పరమదైవం నన్ను ఎలా నడిపించనున్నాడు?